గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాపుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుక
చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఇక క్లాస్ బుక్స్ అన్ని కూడా రెనోవేట్ చేశారు. అప్పుడున్న క్లాస్ బుక్స్ అయినప్పటికీ కూడా మళ్ళా రెనోవేట్ చేయబడింది. ఏ విధమైన మార్పు లేకుండా మనం చదువుకున్నప్పుడు చాలా అప్పట్లో ఉన్నత స్థితిలో ఉన్నది ప్రేజ్ హాల్ అనేది. ఇప్పుడైతే దాని పరిస్థితి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సాయంకాలపు శుభవేళలో మరొకసారి ఈ విధంగా మనం సమావేశమై మన యొక్క సంతోషాన్ని ఈ విధంగా తెలియజేసుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని ఉంచిన వాడు ఆయనని కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు,
కృంగడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించి దీవించబడును గాక. ఆమె తలలో వంచుదాం. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణ సంభూతుడైన దయగల ప్రభువా, మమ్మల్ని ఎంత దొనక కాచి కాపాడి మరొకసారి మా అందరినీ ఈ విధంగా నీ యొక్క పాదాల చెంతకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. దయగల ప్రభువా, మేము ఎన్ని నిమిత్తమైతే మీ యొక్క పాదాల చెంతకు వచ్చి ఉన్నామో మాకన్నా ముందుగానే నీకు తెలిసే ఉన్నది ప్రభు. మరి ఈరోజు ఈ దినసరిలో ఈ పగటి కాలం అంతటిలో నువ్వు చేసిన మహోన్నతమైన ఈ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు. మాకు వచ్చిన ఈ యొక్క తలంపును బట్టి, మా బిడ్డలకు వచ్చిన ఈ తలంపును బట్టి, మా బిడ్డలు ఈ విధంగా మరి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా 10th క్లాస్ నుంచి బయటికి వెళ్ళి, లేక ఈ పాఠశాలను విడిచి బయటికి వెళ్ళి 50 సంవత్సరాలు అయిన సందర్భాన్ని బట్టి మరొకసారి ఆత్మీయ సమ్మేళనముగా కూడి ఆ యొక్క మంచి ఆలోచనతోటి ఈ విధంగా మరి గ్యాదరింగ్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. అనేక మంది హాజరై ఉన్నారు ప్రభు. వారి యొక్క హృదయాలు మరి సంతోషంతో తబ్బిబులడిపోయే విధంగా మీరు చేసిన రీతిని బట్టి మీకు వందనాలు ప్రభువ. దయగల ప్రభువ, మరి వారి యొక్క కుటుంబాన్ని మీరు కాచి కాపాడారు. వారు రకరకాల వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అనేక మంది ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువ. వాళ్ళ యొక్క వృత్తుల్లో వారు కొనసాగించి మరి దిగ్విజయంగా జరిపి రిటైర్డ్ అయ్యి మంచి ఆలోచనలతోటి ఈ యొక్క గెట్ టుగెదర్ యొక్క సమావేశాన్ని మరి ఏర్పాటు చేసుకుని మరి వారి కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా సెటిల్ అయ్యాం, ఏ విధంగా మనము సంతోషిస్తున్నాం, మన యొక్క దుఃఖాల్లో మనం ఏ విధంగా పాలు పంచుకోవాలి అనే రకరకాల ఆలోచనలతోటి మంచి ఆలోచనలు కలగజేసినందుకు నీకు వందనాలు ప్రభువా. దయగల ప్రభువా, ఈ రోజంతా మరి వీళ్ళు సంతోషంగా బిడ్డలందరూ సంతోషంగా గడిపి ప్రభువా, మరలా ఇంకొక గంటన్నరలో మరలా వారు తిరిగి వెళ్తూ ఉండగా మీరు ఇచ్చిన యొక్క సందర్భాన్ని బట్టి మరి మీకు వందనాలు తెలియజేస్తూ, ఇంకా జరగనయ్యున్న కార్యక్రమాన్ని కూడా మీరు జీవిస్తారని, జరిగిన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, మరి జరగబోయే కార్యక్రమం కూడా మరి దిగ్విజయముగా జరిపిస్తారని కోరుకుంటూ, మరి త్వరలో రానైన యేసుక్రీస్తు ద్వారా అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాం. సరిగమ పదనిశతాం తాం వీణా సంక్రాంతకాంతాస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం నమామి శివకాంతాం. ఇలాగా ఈ స్కూల్లో ప్రేయర్ హాల్లో మళ్ళీ ఇలా కూర్చోవడం కూడా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మీ ఇంతమంది మధ్యలో ఇలా కూర్చోగలగడం కూడా మా అదృష్టం. మిమ్మల్ని ఇలా చూడగలగడం గొప్ప అదృష్టం. అంచేత ఈ ఈ ఈ స్కూలు, ఈ షెల్టరు మాకు జీవితాన్ని ఇచ్చింది. మా పిల్లలు, మేము అందరం కూడా చాలా సుఖంగా దాదాపు 4 దశాబ్దాలు మేము చక్కని జీవితం గడుపుకున్నాం. ఇప్పటికీ కూడా ఆ వాసనే మమ్మల్ని నడిపిస్తోంది. ఈరోజు వరకు కూడా మేము ఇలా సుఖంగా ఉండడానికి గల కారణం ఇదే. ఇట్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ స్కూల్, బ్లెస్సింగ్ ఇన్స్టిట్యూషన్. ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంస్థ. అంచేత ఇటువంటి సంస్థలో మీరు మీ విద్యాభ్యాసం చేయడం ఇది గొప్ప మీ అదృష్టం. అందుచేతనే మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కూలు వదిలిపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చాలా హాయిగా సుఖంగా మీ పిల్ల పాపలతోటి ఇప్పటికి అప్పుడే మీరు మనవలు మునిమనవలు కూడా ఎత్తున్నారేమో కూడా. మరి అంచేత అటువంటి బ్లెస్సింగ్ స్కూల్ మేము మర్చిపోకూడదు ఎప్పటికీను. మీరు ఎప్పటికీ మర్చిపోలేరు కూడా, ఇది అసహజం. ఇప్పుడు ఈ స్కూల్ యొక్క పరిస్థితి మీరు చూస్తున్నారు. పొద్దున చెప్పుకున్నాం మనం,
యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధరంగంలాగా ఉంది అని. అదిగో ఆ పక్కదంతా మొత్తం డిస్మాంటిల్డ్. చేత ఈ పక్కన ఏదో ఉంది. ఆ ఉన్నదాన్నైనా కాస్త గట్టిపరిచి ఉన్నంతలో ఉన్నంత ఇది కాస్త కొంచెం ఓ కంట కనిపెడుతూ ఉండవలసిందిగా మేము మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మీరు కూడా ఎంతో కొంత ప్రయోజనాన్ని ఇక్కడ సాధించుకుని ఉన్నారు కాబట్టి ఆ ప్రయోజనానికి కృతజ్ఞతగా మీరు ఇక్కడ ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. అందుచేత అది గురించి మీరు మొత్తం అందరూ కలిసి వెళ్ళేలోగా ఒక ఆలోచన చేసి ఏదో ఒకటి చేసి వెళ్ళడం అది సబబు అని, చాలా మంచిదని, మీకు కూడా ఆశీర్వాదకరమని నేను చెబుతూ జయ గురుదత్త వినిపిస్తున్నాను. ఇక్కడ వచ్చే ముందే దీని రిపేర్ కోసం కొంత ఫండ్ ఇచ్చారు. అందరూ కూడా ఇక ముందు కూడా ఇక ఏది జరిగినా కానీ స్కూల్ పేరుతో ఈ క్లాస్మేట్స్తో ఈ స్కూల్ కొరకు ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఉన్నామని మరి గురుగారికి తెలియజేస్తూ ఉన్నాను. మరి మన మధ్య జస్టిస్ వేణుగోపాలరావు గారు ఉంటే చాలా సంతోషం. ఉదయం చాలా మంచి మాటలు మాట్లాడారు, కానీ ఆయన మాట్లాడటానికి మన సమయం ఇవ్వలేదు. కానీ ఆయన యొక్క మరి పూర్తి ఉపాధ్యాయులకు నా నమస్కారం. నా సోదరులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. మాట్లాడడం అంటే కష్టమైన వ్యవహారమే. ఎప్పుడు వినటంకి అలవాటు పడిన వాళ్ళం మాట్లాడడం అంటే కొంచెం కష్టమే. పొద్దుటంటే అది వేరు. కానీ ఒకటి, మనం ఎలా ఉన్నామో, మన పరిస్థితి ఏమిటి అన్నది మనం పూర్తిగా ఒక పక్కన తీసుకున్నట్లయితే దానికి కారణం మన విద్యాలయాలే. ఇప్పుడే నేను హెడ్ మాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు వారు అన్నారు, వారితో మాట్లాడుతున్నప్పుడు మేము చిన్నప్పుడు ఒరే అనేవారు, ఒక ఏటు కొట్టేవారు, ఒకరిని తిట్టేవారు, ఏమి చేసినా మళ్ళీ మమ్మల్ని చేరదీసేవాళ్ళు, మాతో చాలా సౌమ్యంగా చేరదీసేవాళ్ళు. దాంతో టీచరు స్టూడెంటు దూరం ఎప్పుడూ ఉండేది కాదు. అతి దగ్గరగా స్టూడెంటును టీచరు ఉండేవారు. దానివల్ల స్టూడెంట్కి టీచర్ అంటే మా టీచరు అంటే మా తండ్రి అన్న ఫీలింగు ఉండేది. టీచర్ కూడా మా విద్యార్థి అని అంటే నా కొడుకు లాంటి వాడు, పెద్ద చిన్న అని లేకుండా ఎవరైనా ఇదే పద్ధతి ఫాలో వస్తుండేవారు. కానీ హెడ్ మాస్టర్ గారు చెప్తూ ఈ రోజున పరిస్థితి మారింది అని అన్నారు. నిజమే. నేను దానికి కొంత కారణం పేరెంట్స్ అని కూడా అంటా. ఎందుకంటే పూర్తిగా మనం స్టూడెంట్ని, పూర్తిగా మనం ఒక ఉపాధ్యాయుని అనటం కాదు, మనము సరైన పద్ధతిలో ఈరోజున ఉన్నటువంటి పద్ధతులు ప్రతిదానికి ఏదో కారణం ఉంటుంది. కానీ దాన్ని పట్టుకొని మనం కొన్నిసార్లు టీచర్లను కూడా వేధించడం ప్రారంభిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. మనం ఒక స్టేజ్కి వెళ్ళినాం, మనం కూడా ఒక పద్ధతిగా మన పిల్లలకు, మనం ఆల్రెడీ మన పిల్లలు ఒక స్థాయికి వెళ్ళిపోయినారు, అట్లీస్ట్ మన పిల్లల వరకు కూడా మనము ఎఫెక్షను అవన్నీ ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా ఉండాలి, టీచర్ పడిన పిల్లవాడికి ఉన్నటువంటి బాధ్యత ఏమిటి, ఇవన్నీ కూడా మనం నేర్పించినట్లు అయితే మళ్ళీ విద్యాలయాలు ఒక స్థాయికి వెళ్తాయి. ఈరోజు మనం చూసినట్లయితే స్కూల్స్ ఎలా ఉన్నాయనంటే చిన్న అగ్గిపెట్టెలు ఉంటున్నాయి, అన్ని క్లాసులు అక్కడే ఉంటాయి. కనీసం వాడు బయటికి వెళితే ఆడుకోవడానికి కూడా స్థలం ఉండదు. కానీ ఇంతటి గ్రౌండు, ఇంతటి చక్కటి అవకాశం ఉన్నటువంటి స్థలాలు ఏవి కూడా ఈ రోజున ఎక్కడ కూడా మనకు కనిపించవు. పాత స్కూల్స్ ఏమన్నా ఉంటే అవి మాత్రం కనిపిస్తాయి, కానీ ఇట్లాంటి విద్యాలయాలు మనకు సాధారణంగా కనిపించవు. కాబట్టి మనము కూడా కొంత ఈ విద్యాలయాలు బాగుపడడానికి, విద్యాలయాలు కొంచెం పైకి తీసుకురావడానికి మన వంతు కూడా కొంత శ్రమించినట్లయితే ఈ విద్యాలయాలను కూడా బాగుపడతాయి. నేను ప్రొద్దుట చెప్పినట్టు నా టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే ఒక విద్యాలయం అనే చెప్తా. అది నాకు ఇక్కడ బిగిన్ అయింది. కాబట్టి ప్రతి విద్యార్థికి, ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ
అది ఖచ్చితంగా చాలా వరకు కూడా విద్యాలయాలే వాటి ఆ, పాత్ర వహిస్తూ ఉంటాయి. నేను పెద్దగా మాట్లాడలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం. ఇంత టైంలో కూడా ఇంకా ఇంత ఓపికగా కూర్చున్నందుకు అందరికీ ముందుగా శుభాభినందనలు. ముఖ్యంగా ఇంతమంది ఇంత అటెన్షన్ పే చేసి ఇలా ఉండటం వెనక మనకి స్కూల్లో ఎంతో అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఎలాంటిదేనంటే 50 సంవత్సరాలు అనేది చాలా పెద్ద కాలం. ఈ కాలంలో మనతో ఇప్పుడు ప్రయాణం చేయలేకుండా కొంతమంది పరమపదించారు. కానీ మనం ఇలా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ముందుగా భగవంతుడికి మనం కృతజ్ఞత చెప్పుకుందాం. పుట్టుక మన ఇష్టం కాదు, మరణం మన ఇష్టం కాదు, కానీ ఇలా కలుసుకుంటాం ఈ అదృష్టం చూసారు, అది చాలా చాలా గొప్పదని నా ఉద్దేశం. అలాగే ఈ స్కూల్తో ఉన్న అనుబంధం ఇప్పుడున్న జనరేషన్లో ఏ టీచర్ ఎవరిని గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. కానీ మనం చదువుకున్న ఈ స్కూల్లో చదువుకున్న ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి టీచరు బయాలజీకి బెన్నీ జేమ్స్ గారు ఏ పాఠం చెప్పుంటారు, ఫిజిక్స్ ఏం చెప్పారు, సుందరం మాస్టర్ మ్యాథ్స్ ఎలా చెప్పారు, ఎలా కొట్టారు, ఎలా తిట్టారు, అన్నీ కూడా మనకి నిన్న మొన్న జరిగినట్టు ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే ఈ స్కూల్తో మన మనసు మమేకమైపోయింది. ఎంత అంటే ఇంకా మనతో విడదీయలేనంత ఆ అనుబంధం ఏంటో కళ్ళ ముందు మనం చూస్తున్నాం. చాలామంది మధ్యాహ్నం అక్కడ కలిసాం కదా, వెళ్ళిపోవచ్చు అని అనుకోవచ్చు, కానీ ఎవ్వరు కూడా వెళ్లకుండా ఈ క్షణం వరకు ఉన్న చూసారు. ఎంత అనుబంధం మనతో ఇలా చోటు చేసుకుందో అది గమనించవచ్చు. కాబట్టి ఏంటంటే అందరూ ఈ స్కూల్కి డొనేషన్ చేయటం, ఇంకా నేనైతే ఇలా అనుకోవట్లేదు, ఇంకేదైనా చేద్దాం అనే అభిప్రాయం ప్రతి వాళ్ళు కొంచెం ఆలోచించి మన వరకు మనం ఇంకా ఏదైనా చేయగలిగితే ఏం చేయొచ్చు అనేది కొంచెం ఆర్టికులేట్ చేసి కొంచెం ఏదైనా ప్లాన్ చేస్తే మన బ్యాచ్కి గుర్తుగా భవిష్యత్తులో ఇంకా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తామని సభాముఖంగా నేను తెలియజేస్తున్నానండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మామూలుగానే చెప్తున్నాను, ఇన్ జనరల్ చెప్తున్నాను, మన దగ్గర 1,00,000 రూపాయలున్నా, 10 లక్షలున్నా, కోటి ఉన్నా ముందు ఒకటి ఉంటుంది. ఆ ఒకటి తీసేస్తే అన్నీ సున్నాలే. ఆ ఒకటి మన ఆరోగ్యం. ఆ ఆరోగ్యం బాగుండబట్టే మనందరం ఇలా ఉన్నాం. మనం ఇప్పటి నుంచి మన వయసు రీత్యా ప్రతిరోజు ప్రతి క్షణం భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్ అనుకుని ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం మెలకువలు వహించి ఇలాంటివి మరిన్ని ముందు రోజులు మరింతగా ముందుగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత పొద్దున ఒక టార్గెట్ పెట్టారు. ఆ 10 సంవత్సరాలు ఖచ్చితంగా మనందరం ఏ ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా మన ఆరోగ్యం కాపాడుకోవాలని మనం బలంగా సంకల్పించుకుంటూ ఒక కాన్షియస్నెస్ అనేది మనకు ఉంటే, భగవంతుడు జీన్స్ కొన్ని ఇచ్చాడు, మన కాన్షియస్నెస్ మనకు కొంచెం ఉంటే పోస్ట్పోన్మెంట్ చేయకుండా కొన్ని చేయాల్సిన పనులు మనం చేస్తే ఖచ్చితంగా మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందనేది నేను బలంగా నమ్ముతాను, చాలా బలంగా నమ్ముతాను. బ్రెయిన్ ఎప్పుడు కూడా మనకి థాట్ ప్రాసెస్లో ఉండాలి. దాన్ని పడుకోబెడితే వృద్ధాప్యం వచ్చేసిందని మనమే దాన్ని ఇన్వైట్ చేస్తే ముందే పడుకుంటాం. అట్లా కాదు, యు కెన్ అనేలాగా మనం ఏదైనా సరే పరుగు పెట్టేయక్కర్లేదు. కనీసం థాట్ ప్రాసెస్లో అయినా సరే మనం కొంచెం యంగ్. చూడండి, ఈ మధ్యకాలంలో రీసెర్చ్లో ఓల్డ్ యంగ్ 2 రకాలు ఉన్నారు. ఓల్డ్ అంటే వాళ్ళు వయసుని ఆహ్వానించేసుకుంటారు. ఇంకేం చేస్తారో, ఇంకేం చేయాలో, పడుకోవటం, రెస్ట్ తీసుకోవడం, ఏం చేస్తున్నారు, రిటైర్ అయిపోయాను కాదు. ఇదే కరెక్ట్. అమెరికన్ ప్రెసిడెంట్ని చూడండి, ఎంతమంది మారినా అబౌవ్ 80 years. మనం ఎందుకు కాదు, మనం అంతే. మనం చేయగలం, ఏం చేయగలం, ఎంతవరకు చేయగలమో పర్సనల్ పర్స్పెక్టివ్తో పాటు సొసైటీ పర్స్పెక్టివ్ కూడా మనం ఆలోచించాలి. మామూలుగా చెప్తాం, మన హిస్టారికల్ దాంట్లో చెప్తాం మనిషి జీవితం 4 దశలు అని చెప్పి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. అంటే ఆ పేరు అది అట్రిబ్యూట్ కాకపోయినా దాని అర్థం ఏంటంటే మానవ రూపంలో ఉన్న దైవంగా మారటం. దైవం మీన్స్ ఫర్గివ్నెస్. మనం ఏం ఇవ్వగలం, ఆ ఇవ్వటమే మంచితనం. అంటే భగవంతుడు వచ్చి ఎక్కడి నుంచో మనకి ఏమీ ఇవ్వకపోయినా మన చేతుల ద్వారా భగవంతుడు ఇప్పిస్తున్నాడని మనం అనుకుంటే ఖచ్చితంగా మనకి ఇచ్చే స్టేజ్లో ఉంటాం. ఎప్పుడూ మన చెయ్య పైనే ఉంటుంది. ఇందులో ఉండే ఆనందం దేంట్లోనూ ఉండదు. కాబట్టి ఏం ఇవ్వగలం, సలహా ఇవ్వచ్చు, సహాయం చేయొచ్చు, ఇంకోటి ఏదైనా ఏం ఇవ్వగలమో అది ఇవ్వటానికి దిస్ ఇస్ ద రైట్ ఏజ్ టు దాన్ని మనం తిరిగి ఆ గ్రాటిట్యూడ్ని ప్రదర్శించుకోవటం. జన్మగా మనిషిగా మనం జన్మించినందుకు తిరిగి మనం ఏం ఇవ్వగలం అనేది ఆలోచించుకుంటూ చిన్న స్థాయిలో అయినా సరే, ఏ స్థాయిలో అయినా సరే, ఎవరి స్థాయిలో అయినా సరే ఏదైనా ఇవ్వగలటానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ. కవులు ఉన్నారు, కానీ మొట్టమొదటి నుంచి కూడా ఆయన కవితలు కానీ లేకపోతే ఆయన మాటలు కానీ వినిపించాలని కోరుతున్నా. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి మిగిలినటువంటి సోదరులందరికీ కూడా అభినందన మందారమాల మీకు అర్పించుకుంటూ, ఏదో కవి అన్నారు కానీ ఏదో నా మనసుకు తట్టింది రాయటమే తప్ప నాకు ముఖ్యం. ఎందుచేతనంటే
ఒకానొక సందర్భంలో హైదరాబాదులో త్యాగరాయ గాన సభలో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చేటప్పుడు ఆ వేదిక మీద జంధ్యాల గారు, పేకేటి శివరావు గారు ఉండి భీమవరం నుంచి సాయి వెంకన్నబాబు అనగానే, పేకేటి శివరావు గారు అంటే మీ అందరికీ తెలుసో తెలీదో, ఆయన ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని ఫీల్డ్కి పరిచయం చేసినటువంటి సుదీర్ఘ కాలం నాటి మనిషి ఆయన. ఇలా నా పేరు చెప్పగానే ఆయన ఎంత ఆనందపడ్డాడంటే, మా భీమవరం వాస్తవ్యుడు, పైగా ఇక్కడ చదివాడంట పేకేటి శివరావు, వద్దంటే డబ్బు మొదలైన పూర్వకాల చిత్రాల్లో దర్శకత్వం అన్ని శాఖల్లో కూడా ఆయన చేయడం జరిగింది. అంటే భీమవరానికి, అంతేకాకుండా భీమవరంలో ఉండేటువంటి ఈ విద్యా సంస్థకి ఎంతో గుర్తింపు ఉంది. అటువంటి ఈ విద్యా సంస్థలో నేను చదువుకోవటం అనేటువంటిది ప్రతి సెకండ్ కూడా, ఇవాళ ఏదో 50 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అనే కాదు, ఏదో సందర్భంలో పడుకున్నప్పుడు, జాగ్రత్త అవస్థలోనూ, ఈవెన్ సుషుప్తిలో కూడా ఆనాటి సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను కనుక ఇందులో అందరి పేర్లు నాకు తెలుసు ఇంచుమించుగా. కారణం ఏంటంటే నా మనసులో ముద్రపడినటువంటి జీవితాలు, నాతో ముడిపడినటువంటి సాహచర్యం, అందుచేతన ఎప్పటికీ కూడా నేను మిమ్మల్ని మర్చిపోను. అయితే ఈ కవిత్వం మీకు ఎలా అబ్బింది అని అంటున్నారు. కవిత్వం అవ్వడానికి పెద్దగా కారణం లేదు, కానీ మీరంతా పెద్ద ఉద్యోగులు అయ్యారు, నేను ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, కళాన్ని తీసుకెళ్ళి కాగితం మీద పెట్టినప్పుడు ఒకానొక సందర్భంలో పురుడు పోసుకోవడం జరిగింది. ఆ పురుడు పోసుకున్నటువంటి బిడ్డలే నా బిడ్డల్ని మీ అందరికీ సంచిలో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని చదివి మనస్ఫూర్తిగా, మరి అది కవిత్వమో మీరే నిర్ణయించి ఏదో సందర్భం వచ్చినప్పుడు తెలియజేస్తారని నేను భావిస్తూ, మరి ఈ స్కూల్ గురించి చిన్నగా ఒక 2 చరణాలు. లోదన్ స్కూల్లో పుష్పించిన పువ్వులం, ఈ జాతికే వన్నె తెచ్చు దివ్వెలం. ఈ లోదన్ స్కూల్లో పుష్పించిన పువ్వులం, జాతికే వన్నె తెచ్చు దివ్వెలం. అల్లా, జీసస్, శ్రీకృష్ణ రావాలి, రావాలి మమ్ము కావాలి, రావాలి మమ్ము కావాలి. ఈ లోదన్ హై స్కూల్ పుష్పించిన పువ్వులం, జాతికే వన్నె తెచ్చు దివ్వెలం. గతకాలపు రాహుకేతు మము వీడి, సుఖశాంతుల శుభగడియాదరి చేరి. గతకాలపు రాహుకేతు మము వీడి, సుఖశాంతుల శుభగడియాదరి చేరి. అల్లా, జీసస్, శ్రీకృష్ణ రావాలి, రావాలి మమ్ము కావాలి, రావాలి మమ్ము కావాలి. ఈ లోదన్ హై స్కూల్ కొత్త పూలు పూయాలి, ఈ దేశానికి ఘనకీర్తులు తేవాలి. లోదన్ స్కూల్లో కొత్త పూలు పూయాలి, ఈ దేశానికి ఘనకీర్తులు తేవాలి. అల్లా, జీసస్, శ్రీకృష్ణ రావాలి, రావాలి మమ్ము కావాలి, రావాలి మమ్ము కావాలి అంటూ, మరి సమయం ఆసన్నమై మరి సన్నమవుతున్నటువంటి సందర్భంలో మరి మిగిలినటువంటి సోదర బృందం ఉంది కనుక వాళ్ళు కూడా మాట్లాడవలసి ఉంది కనుక క్లుప్తంగా ముగిస్తున్నాను. జై లోదన్ హై స్కూల్, జై లోదన్ హై స్కూల్, జై జై లోదన్ హై స్కూల్. అద్భుతమైన పట్టణమా ఎలా ఏకాకి వైతివి అనే ఒక మాట కనబడుతుంది. ఒకప్పుడు జనంతో కళకళలాడుతుండే ఈ పాఠశాల ఈరోజు పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అసలు ఆ రోజు ఔన్నత్యం ఏమిటి, ఈ రోజున్నటువంటి ఈ పరిస్థితి ఏంటి చూస్తుంటే
ఎందుకు ఇట్లాగా జరిగిందంటే అది ప్రభుత్వాల కారణం కావచ్చు, వ్యక్తుల కారణం కావచ్చు. ఏది అయినప్పటికీ ఇది మన విద్యాలయం, మన దేవాలయం. ఇది ఇంకా మరలా చిగురించాలని మనందరం కూడా ఆశపడతాం. ఎస్, గ్రౌండ్లో ఉన్న చెట్లు ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి, కానీ మన క్లాస్ రూమ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. రైట్, మన మధ్య ఉన్నటువంటి మీగడ సత్యనారాయణ గారు, ఆయన మరి షిప్ యార్డ్లో, డాక్ యార్డ్లో ఎంతో గొప్ప బిజినెస్ చేస్తూ ఆయన ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. యుద్ధానికి వెళ్ళే మరి యుద్ధ వీరుల్లాగా ఆయన సిద్ధమైనట్లుగా కనబడుతూ ఉన్నాడు, మంచి సైనికుడిగా. హాయ్, గురువులకి నమస్కారం. మీకందరికీ ఈ స్కూల్ తోటి అనుబంధం ఉండొచ్చు, ఎందుకంటే దాని తర్వాత కాలేజీకి వెళ్ళారు, యూనివర్సిటీలకు వెళ్ళారు, ఎక్కడెక్కడో చదువుకున్నారు, దాని తర్వాత మీరు అభివృద్ధిలోకి వచ్చారు. కానీ నేను ఇదే స్కూలు నా ఆఖరి స్కూలు. ఇక్కడ చదివిన 10వ తరగతి నన్ను ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, ఈరోజు నేను 75లో మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యి కంపార్ట్మెంట్ కట్టి 76లోనూ మళ్ళా నేను నేవీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేవీలో జాయిన్ ఆర్మీ ఎందుకు కాదు, ఎయిర్ ఫోర్స్ ఎందుకు కాదు అనొచ్చు, కానీ ఓడల మీద ప్రయాణం చేయడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ సబ్జెక్టు తీసుకొని దాన్ని పాస్ అయ్యి నేను నేవీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈ నేవీలోకి వెళ్ళటానికి కూడా ఒక గురువుగారు ఉన్నారు, దేవరత్న మాస్టర్. మాకు ఎన్సిసి తొక్క తీసేవారు. ఆ ఎన్సిసి నేర్పిన ఎన్సిసి నేను నేవీలో జాయిన్ అయిన తర్వాత ఒక 60 మందికి లీడర్గా ఉంటూ, పెటీ ఆఫీసర్గా వాళ్ళకి క్లాస్ లీడర్గా ఉంటూ, పెరేడ్ గ్రౌండ్లో కూడా 60 మందిని నేను కమాండ్ చేస్తూ, కమాండ్ అంటే ఇక్కడ ఏంటంటే ఆ ఇచ్చే కాషన్స్, సావధాన్, వేశ్రామ్, పీచే మోడ్, దేనే మోడ్, బాయ మోడ్, సిట్ డౌన్, దౌడ్కే చల్, ఇవన్నీ అన్నమాట అతను నేర్పినవి నాకు అక్కడ ఉపయోగపడింది. అక్కడి నుంచి ఇంకా మరి స్పోర్ట్స్, ఇదే లూథరన్ హై స్కూల్ నాకు నేర్పింది ఏంట్రా అంటే చదువుతో పాటు స్పోర్ట్స్ నేర్పింది. ఆ స్పోర్ట్స్ ఏదన్నా పీరియడ్ ఖాళీ ఉంటే ముందు గ్రౌండ్లోకి వెళ్ళిపోయి కబడ్డీ ఆడుకోవడమో లేకపోతే ఫుట్బాల్ ఆడుకోవడం. లేదు ఆ రోజు లీజర్ ఏం పీరియడ్స్ లేవు, స్పోర్ట్స్ క్లాస్ పీరియడ్ కూడా లేదు అంటే సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాత ఒక గంట సేపు ఐసగలో దొరలడం, కుస్తీలు పట్టుకోవడం, కబడ్డీ ఆడుకోవడం. అదే కబడ్డీ, అదే ఫుట్బాలు నాకు 15 సంవత్సరాలు నేవీ తరపున ఆడేటట్టు నన్ను తీర్చిదిద్దింది. ఫుట్బాల్ ఈవెన్ నేను సింగపూరు, మలేషియా, బ్యాంకాక్, ఇండోనేషియా, బ్రూనై, కోలాలంపూర్ ఇవన్నీ వెళ్ళి ఆడాను మా నేవీ తరపున. దానికి ప్రధాన కారణం మన లూథరన్ హై స్కూల్ మాత్రమే. నేను కాలేజీలో ఎవరి దగ్గర కోచింగ్ కాదు, ఉన్న గురువులు మాకు నేర్పింది నేను అక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు పిల్లలకి ఆడుకోవటానికి స్థలాలు లేవు. ఏమండి, సాయంకాలం అయ్యేటప్పటికి స్పెషల్ క్లాసులు. ఒకవేళ వాడు బయటకు వెళ్ళకుండా తల్లిదండ్రులు ఇంట్లో ఆపాలంటే ఆడుకో మొబైలు లేకపోతే ల్యాప్టాప్, దాని మీదే ఆడుకోవాలి. ఇంత చదివి ఏ ఐటీలోనో దేంట్లోనో జాయిన్ అయ్యాడు అంటే ఆడు కూర్చొని చేయవలసిన పనే. మీరు మ్యాక్సిమం అబ్జర్వ్ చేసి ఉంటారు, చాలామంది చనిపోవటానికి కారణం ఊబకాయం. ఆ ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఎవరు ట్రై చేయట్లేదు. ఫాస్ట్ ఫుడ్ వండుకోవడానికి టైం లేదు, ఆ ఫాస్ట్ ఫుడ్లు తిని 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 ఊబకాయాలు పెంచేస్తున్నారు. 1975 2025 గోల్డెన్ జూబ్లీ గ్యాదరింగ్ సందర్భంగా ఏర్పడిన ఈ సాయంకాల సమయం వేదికలో మరి వేదిక నరించినటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులు, మా గురువులు, నా తోటి స్నేహితులు,
మరి ఎన్నో ఉన్నత శిఖరాల నుంచి విద్యాధికులు జస్టిస్ వేణుగోపాల్ గారు, ప్రిన్సిపల్స్, మళ్ళీ తోటి విద్యార్థులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నేను ఈ స్కూల్లో 6th నుంచి 10th వరకు ఇక్కడే చేర్చడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చదువుతో కాపాడు కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఆర్ట్, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా సబ్జెక్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఆ కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో ఈ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి కూడా కో-కరిక్యులర్ యాక్టివిటీ లేకుండా ఏ విద్యార్థి కూడా బయటకు వెళ్ళలేదు. డైరెక్ట్ ఆటగాడిగా కాకపోయినా డైరెక్ట్ కళాకారుడిగా చూసి కూడా ఆనందించి ఎంకరేజ్ చేసినటువంటి పాఠశాల ఈ లూథరన్ హై స్కూల్ పాఠశాల. ఈ పాఠశాల మరి 6వ తరగతి నుంచి మరి మేము ఆటల్లో ముందుండేవాళ్ళం. చదువులో ఫాస్ట్గా వెళ్ళకపోయినా ఆటల్లో మాత్రం ఎప్పుడు ఫస్ట్ ఉండం. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంచుమించు అందరూ క్రీడాకారులే. ఇక్కడ గంగాధర కానీ, రామకృష్ణ కానీ, లేకపోతే జాన్ కుమార్ గారు కానీ, మరి సుదర్శన్ రావు గారు, రంగారావు గారు, మరి సుధాకర్, అందరూ క్రీడాకారులే ఏదో రకంగా. మరి మా ఇందాక చెప్పాడు మా మోతుకూరు నాగరాజు, అయినప్పుడు కూడా ఆయనకి ఒక రకంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ నెవర్ హెసిటేట్ టు ప్లే ఇన్ ద ఫుట్బాల్ ఎవరన్నా కాలికి ఇబ్బంది ఆడుతుంటే ఎక్కడైనా చూసారా? ఆయన ఎప్పుడు కూడా కింద కూర్చోలే, యాక్టివ్ ప్లేయర్గానే ఆడేవాడు. అదేవిధంగా మరి ఈ స్కూల్లో మేము ఆటలో తరబేతి పొందడం జరిగింది. మరి ఇంటర్మీడియట్లో, కాలేజీలోను, డిగ్రీలో కూడా ఆటలను ఎప్పుడు వదిలిపెట్టకుండా మరి నా జీవన పరమావధి కూడా ఆటల వైపే మళ్లించడం జరిగి ఫిజికల్ ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నింటిలో అంటే డిగ్రీ స్థాయి వరకు కూడా కొంచెం బాధ్యత మరిచి చదివేవాళ్ళని తప్ప బాధ్యతకి ఎప్పుడు చదవలేదు. డిగ్రీ అయిన తర్వాత బాధ్యత అనేది తెలిసిన తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్లో 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంపీడ్ మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా గోల్డ్ మెడల్. అది ఎలా వచ్చింది, ఏ విధంగా సాధ్యమైందంటే వాట్ ఐ లెర్న్ ఇన్ ద హై స్కూల్, ద డిసిప్లైన్, దే లెడ్ మీ టువర్డ్స్ ద మ్యాక్సిమం పిన్నాకిల్స్ ఆఫ్ ద డిసిప్లైన్. ఈ క్రమశిక్షణలో ఉండేటటువంటి అత్యున్నతమైనటువంటి ఆ గురువుని చేరటానికి ఈ స్కూల్లో నేర్చుకున్నటువంటి క్రీడా నైపుణ్యత, ఇక్కడ నేర్చుకున్నటువంటి మెలకువలు మాస్టర్ ఉన్నా లేకపోయినా సాయంత్రం 4:30 అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటకు 6, 7, 8 అయ్యేది. 8 వరకు కూడా ఇక్కడ ఉండదు. అది మాకు వంట బట్టి మరి నేను ఫిజికల్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ అయిన తర్వాత మరి అదృష్టమో మరి ఏ విధమో కాదు కానీ నా ఎంటైర్ సర్వీస్ అంతా కూడా రెసిడెన్షియల్ ప్యాటర్న్కి అంకితమైంది. జనరల్ స్కూల్లో నేను ఎక్కడ పనిచేయలేదు. రెసిడెన్షియల్ ప్యాటర్న్ అంటే ఇట్స్ సపోజ్ టు బి జస్ట్ లైక్ సైనిక్ స్కూల్. సైనిక్ స్కూల్ ఏ విధంగా యాక్టివిటీస్ ఉంటాయో ఆ పాఠశాలలో కూడా అదే విధంగా నా జాబ్ కూడా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడిగినహళ్ళిలో మరి ఫస్ట్ అపాయింట్మెంట్ జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు డిసిప్లైన్లో నీ డిసిప్లైన్ క్రమశిక్షణలో అసెంబ్లీ ఏ విధంగా ప్రొసీడింగ్ మనకు జరిగాయో అదే విధమైన విధానాన్ని నేను దాన్ని మా పట్టుబట్టి దాన్ని నేను ఇంప్లిమెంట్ జరిగింది. అదే నేను ఆంధ్ర, రాయలసీమ మరి 3 జోన్లలో కూడా ఏపీ రెసిడెన్స్ ప్యాటర్న్ స్టేట్ వైడ్ కాబట్టి ఈ 3 జోన్లో కూడా నేను పనిచేసాను. ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఎవరు, నా హైర్ అఫీషియల్స్ ప్రతి ఒక్కరు కూడా దే యూస్ టు క్వశ్చన్ ఎవరు ఇతనండి, పీఈటీ ఎవరు, ఇతను పరుగులెడుతున్నాడు ఏంటి ఇతను అంటే ఆయన చాలా నిష్ఠాతులైనటువంటి ఒక పీఈటీ అని నేను చెప్పడం కదా, మా హెడ్ మాస్టర్ చెప్పడం జరిపింది. వాళ్ళు దే యూస్ టు కాల్ మీ, వే డిడ్ యూ గెట్ యువర్ ఎడ్యుకేషన్? నేను ఒకటే చెప్పడం జరిగింది, ఐ వాజ్ స్టడీడ్ ఇన్ మిషనరీస్ హై స్కూల్, లూథరన్ హై స్కూల్, భీమవరం. దట్ ఈస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ స్కూల్. నేను డిఎన్ఆర్ కాలేజ్ చదివాను కానీ నాకు డిసిప్లిన్ అయిపోయింది లూథరన్ హై స్కూల్లోనే. మరి నా రిటైర్ అయ్యేంతవరకు కూడా నేను నేర్చుకున్నటువంటి మెలకువలు క్రమశిక్షణ పిల్లలకి నేర్పడం, అది అదేవిధంగా పిల్లలు కూడా నేర్చుకుని దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. ఈ రోజుకి కూడా నేను మరి 1988లోనే ఫిజికల్ ఎడ్యుకేషన్లో అడుగుపెట్టింది మొదలుకొని 92 వరకు సర్వీసులో ఉన్నంతకాలం నాకు ఎంతమంది అయితే విద్యార్థులు టచ్ ఉన్నారో దే ఆల్ ఆర్ హ్యావింగ్ టచింగ్ విత్ మీ. అందరూ కూడా లెక్కల మాస్టర్లతోటి, సైన్స్ మాస్టర్లతోటి, వేరే సబ్జెక్ట్ మాస్టర్లతోటి ఎక్కువ టచెస్ ఉంటారు. మరి ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ. ఈ రోజు వరకు కూడా ప్రతి విద్యార్థి కూడా దే యూస్ టు కాల్ మీ, దే యూస్ టు టెలిఫోన్ మీ, సార్ ఎలా ఉన్నారు సార్, మీరు ఆ రోజు మాకు నేర్పినట్టు క్రమశిక్షణ మాకు చాలా ఉపయోగపడింది. మీరు మాకు ఆటలు నేర్పించడే కాకుండా హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ అనేది కూడా నేర్పారు. మీరు బోధించినటువంటి ఆటలో క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్ ఈ రోజు కూడా మేము ఉపయోగించుకుని మేము మేలు పొందడం జరిగింది. అది ఎక్కడ నేర్చుకున్నంటే ఐ వాజ్ లెర్న్ ఇన్ ద బేసిక్ లైన్ ఆఫ్ హై స్కూల్ ఎడ్యుకేషన్. వేరే
గాట్ మై ఎడ్యుకేషన్ దిస్ లోదర్న్ హై స్కూల్. ఈ స్కూల్లో పొందినటువంటి క్రమశిక్షమే ఈనాడు మరి మంచి శిఖరాలకు చేరడానికి నాకు ఉపయోగపడింది. కాబట్టి ఈ స్కూల్లో చదవటం అనేది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను నేర్చుకున్న డిసిప్లిన్ నేను ఎక్కడ కూడా మర్చిపోలేదు, ఈ రోజు కూడా మర్చిపోలేను. ఎక్కడైనా కొన్ని డిసిప్లిన్ తప్పించరిగిన కొన్ని నేను తట్టుకున్నాను. అందరికీ పాదాభినందనాలు, సోదరులందరికీ శుభాభినందనాలు. ఈరోజు ఒక 50 సంవత్సరాల క్రితం మనం ఏదైతే స్కూల్లో మనం చదువుకుని మన విద్యాభ్యాసం నడిపి ఉన్నత స్థానాలను అధిరోహించామో అదే సంస్థలో మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మనం అందరం కలుసుకోవటం చాలా ఆనందదాయకమైన విషయం ఇది. ఎందుకంటే ఏరా ఒరే అని పిలుచుకునే స్థాయి నుంచి సార్ అనే స్థాయికి ఎదిగి మళ్ళీ ఏరా ఒరే అనే స్థాయి మళ్ళీ ఆ మాటలు విని ఆనందంతో హృదయం అంతా పులకించిపోతుంది. ఇందుట్లో మీకు పొద్దున్న చెప్పినట్లే ఒక 2 ఇళ్ళు తర్వాతే మా ఇల్లు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండానే. అందువల్ల చాలామందికి ఈ మన క్లాసులో వాళ్ళకే కాకుండా మిగతా విద్యార్థులందరికీ కూడా మేమందరం సుపరిచితమే. అంతేకాకుండా ఈ విద్య గడిపేటప్పుడు కొన్ని అడ్డంకులు వచ్చాయి. మన జాన్ కృపాదానం గారు హెడ్ మాస్టర్ గారు అక్కడ కేన్ పుచ్చుకొని కూర్చునేవారు. కరెక్ట్గా 10 గంటలు అయ్యేటప్పటికి లోపలికి రాకుండా అసెంబ్లీ హాల్లోకి రాకుండా బయట ఉన్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, గుంజులు తీయటం లేకపోతే 2 దెబ్బలు తిని లోపలికి రావాలి. వచ్చిన తర్వాత ఈ అసెంబ్లీ అయిన తర్వాత క్లాస్ రూమ్లకి వెళ్ళటం. క్లాస్ రూముల్లో మనకి పాఠాలు నేర్పి గురువులందరూ కూడా స్టాల్వర్డ్స్, వాళ్ళ సబ్జెక్టుల్లో వాళ్ళని మించిన వాళ్ళని నేను పీజీ కోర్సెస్లో ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్లో 8 ఇయర్స్ చేశాను డిఎన్ఆర్ కాలేజీలో. కానీ ఎక్కడా కూడా నేను అంత ఇక్కడ ఉన్న స్టాల్వర్డ్స్ని నేను చూడలేదు. నాగార్జున యూనివర్సిటీకి పేపర్ సెట్టర్ కింద కూడా ఉండేవాడిని. నేను 5 ఇయర్స్ చేశాను అది. తర్వాత నా జాబ్లో బిజీ అయిపోయి ఇంకా చేయటం అన్నది జరగల. ఈ లోదరన్ హై స్కూల్ ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో ఆటోమేటిక్గా అదే క్రమశిక్షణతో మనం బయట కూడా అదే టెంపోని మనం మెయింటైన్ చేయటం, ఆ రకంగానే మనకి అన్ని చోట్ల కూడా మన్నలను పొందటం అన్నది ఈ స్టూడెంట్స్ అందరికి కూడా మన లోదరన్ హై స్కూల్లో మనం చదువుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఇక్కడే చాలామంది చెప్పాడు, ఇందాకే మన త్రినాథ్ గారు ప్రిన్సిపాల్ గారు చెప్పారు, మన బాలపరమేశ్వరరావు గారు వరల్డ్లోనే టాపెస్ట్ అది కూడా మనకు ఉంది, పాఠాల్లో కూడా చూసుకున్నాం మనం. అందువల్ల అక్కడ చదివిన వాళ్ళందరూ కూడా స్టాల్వర్డ్స్ కిందే మనం లెక్క చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా పూర్తిగా చదువుకుని వాళ్ళు ఎంతైతే చదువుకున్నారో మన సుజ్ఞాన్ రాజు చెప్పినట్టు అంతా ఎంజాయ్ చేశారు. ఆ గ్రౌండ్స్లో ఖాళీగా ఉంటే ఇంకేం పని లేకపోతే ఫుట్బాల్ ఆడుకోవటం, లేకపోతే ఇసుకలో కబడ్డీ ఆడుకోవటం, లేదా మాల్కమ్ ప్రాక్టీస్ ఆయన జీవరత్నం గారు చెప్పేవారు అక్కడ చేసేవారు. అందుచేత ఇటు చదువు అటు ఆటలు 2 మిక్స్ అయ్యి మన వికాసం అన్నది జరిగింది. అదే మానసిక వికాసంతో అదే మానసిక స్థైర్యంతో ఇన్ని సంవత్సరాలు మనం ఆనందంగానే గడిపేసి రావటం అన్నది జరిగింది. జనరల్గా 60 ఇయర్స్ దాటిన తర్వాత మన గరికపాటి నరసింహరావు గారు చెప్పిన, ఈయన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన అటాచ్మెంట్ వద్దు డిటాచ్మెంట్లోకి వెళ్ళమంటారు. అప్పుడు దాకా అటాచ్మెంట్ ఉండండి, అక్కడితోటి మీ బంధాలన్నీ కూడా తెంచుకోండి, మీరు ఇండివిజువల్గా ఐడెంటిఫైగా అవ్వండి. అంతే తప్పించి మీరు మళ్ళీ ఇంకా మీ పిల్లలు ఆ పిల్లలు వాళ్ళ బాధ్యతలు అన్నీ మీరు తీసుకున్నట్లయితే మీరు పూర్తిగా సంపూర్ణమైన మనందరినీ ఇలా చూసి ఈ రకంగా ఈరోజు ఉంటుందని నేను ఊహించలేదు. ఈ మన జీవితంలో రాసుకోవలసిన తారీఖు అని నేను భావిస్తున్నాను. ఎందుచేతంటే ఈ రకంగా కలయిక అనేది ఒక అదృష్టం. నిజంగా నేను ఆనందపడుతున్నాను. ఇక్కడ నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను, ఆ తర్వాత వ్యాపారంలోకి వెళ్ళాను. నా పిల్లల్ని మట్టికి నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లల్ని చదివించాను, వాళ్ళు బాగున్నారు. క్రమశిక్షణ ఇక్కడే నేర్చుకున్నాము. పిల్లల దగ్గర ఏ రకంగా క్రమశిక్షణ ఉండాలి, ఏ రకంగా నేర్చుకోవాలి. చిన్న వయసులో నాకు మ్యారేజ్ అయిపోయింది. అందుచేత ఇక్కడ అభ్యాసము పూర్తయిన 10th క్లాస్ అయిపోయిన మా ఫాదర్ అన్నారు, ఇంకా చాలు నువ్వు చదివింది డిగ్రీలోకి వెళ్ళినా తర్వాత హై స్కూల్లోకి నుంచి అక్కడికి వెళ్ళినా మళ్ళీ నేను షాప్లోకే తీసుకొచ్చేది
అని చెప్పి మా ఫాదర్ తీసుకొచ్చారు. ఆ రోజుల్లో 1976, 77లో నేను వ్యాపారంలోకి వెళ్ళిపోయాను. కానీ క్రమశిక్షణ అనేది చిన్న వయసులోనే ఇక్కడే నేర్చుకున్నాను. బిన్నీ జేమ్స్ గారు లాంటి వాళ్ళు, అలాంటి టీచర్స్ అందరూ కూడా ఈ రకంగా చెప్పారు కాబట్టి మేము కూడా ఈ క్రమశిక్షణలోనే మేము ఉన్నాము, జీవించాము. నిజంగా ఇలాంటి ఏర్పాటు చేసిన మా బామ్మర్ది భాస్కర్ గారికి అందరూ కలిపి నా రిక్వెస్ట్, ఒకసారి నుంచుని చప్పట్లు కొట్టమని కోరుకుంటున్నాను. నా చిన్న రిక్వెస్ట్. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు చేయడం కాదు, అందరూ రావడం గొప్ప. అందరూ దూరం నుంచి వచ్చారు, అందరూ పనులాపుల వచ్చారు. అందరినీ చూస్తుంటే పొద్దున్న టిఫిన్ కూడా వెళ్ళలేదు. ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆప్యాయతకు పాలించుకున్నారు. చాలా ఆనందమైంది. ఏముంది నిజంగా చెప్పమంటే సుజ్ఞానరాజు గారు, బెల్రాజు గారు, మాధవ చాలా హెల్ప్ చేశారు. చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేస్తే చేయలేకుండా అసలు. థ్యాంక్ యూ. తోటి అది ఇస్తే బాగుంటుందని మరి భాస్కర్ గారేంటి మిగతా కమిటీ చాలామంది సూచించడం జరిగింది. దానికి గాను మన సభ్యులు చాలా ఉదార స్వభావంతో వరిచినటువంటి విరాళాలు 50,000 మన దగ్గర ఉన్నాయి. సరే, ఈ యొక్క ఖర్చులన్నీ పోను మన దగ్గర ఒకవేళ 10,000, 20,000 మిగిలితే అది కూడా దానికి కలిపి ఇంకా దానికి అవసరమైన మొత్తాన్ని మరి అవసరమైతే మనమే చేయిందామని మెంటే త్రినాథ్ గారు అన్నారు. మరలా ఆయన ఏమన్నారంటే వాళ్ళు అంతకుముందు చేసింది కరెక్ట్గా తక్కువగా చేశారు కాబట్టి వాళ్ళతో చేయిందామని త్రినాథ్ గారు చెప్పడం జరిగింది. ఎనీహౌ ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసి త్వరలోనే ఆ వర్క్ స్టార్ట్ చేయించి లేతే వారే చేయిస్తానంటే వారి చేతికి అప్పగిద్దాం. హెడ్ మాస్టర్ తెలియజేస్తున్నాం. రిమైనింగ్ పార్ట్ మీరు అడిగిన పార్టు మా బ్యాచ్మేట్స్ అందరూ కూడా అది ఫినిష్ చేస్తామని మీకు మాటిస్తున్నాను సార్. ముందుగా మీ యొక్క 70-75 సంవత్సరపు మరి పూర్వపు విద్యార్థులందరికీ కూడా మీ కుటుంబాలకు కూడా పాఠశాల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి వితరణ ఆ హృదయాలతోటి మీరు విచ్చేసినందుకు పాఠశాల తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి పొద్దున్నే పెద్దబాబు గారు, అలాగే బెల్తార్జీ గారు, లేకపోతే వీళ్ళు పెద్దల కమిటీ మెంబర్లు అందరూ మీకు ఏమైనా నీడ్ ఉందానంటే స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసి మాట్లాడదామండి, నేను కూడా మిగతా టీచర్లతో అవసరమైతే 1-2 ఫోన్లో మాట్లాడి చెప్తాను అని చెప్పాను. నేను వాళ్ళతో కూడా మాట్లాడాను, ఇక్కడ కూడా చూపించాను. వెంటనే ఇంకా నువ్వని అనలేదు. ప్రిన్సిపల్ గారు కానీ, జడ్జి గారు కానీ, అలాగే వేదిక ముందు ఉన్న మీరందరూ కూడా మరి దాన్ని యాక్సెప్ట్ చేసి మరి అంటే ఒక 10 months బిఫోరే నేను అవతల పక్క చేయించాను. అదే ఏరియా, అదే వైశాల్యం గల రేకు సుమారుగా 98,000 అయింది. 98,000 అయింది. కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ పోగేసి చేయించడం జరిగింది. అదే విషయం చెప్పాను. వెంటనే మీరందరూ యాక్సెప్ట్ చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు చొప్పున పాఠశాల చొప్పున వందనాలు తెలియజేస్తున్నాను. ఇది చేసినందుకు గాను ఆ నేమ్ ప్లేట్ కూడా సెంటర్లో వరండా మీద మీ బ్యాచ్ పేరు చెప్పి 50 సంవత్సరాల ఈ బ్యానర్ మీద ఏ పదాలు అయితే ఉన్నాయో ఆ పదాలు పడే విధంగా ఆ నేమ్ ప్లేట్ కూడా వేయిస్తామని పాఠశాల తరపున మాటిస్తున్నాము. To conclude our reunion, I would like to propose a vote of thanks to everyone who made this event possible. Thank you to our organizers, volunteers, and all participants for your contributions, support, and enthusiasm. Special thanks to our school administration body, our school present headmaster and staff for their hospitality and support. చివరిగా ఈ కార్యక్రమాన్ని ఎంతో మరి శ్రద్ధతో చేయాలని కోరుకున్నప్పటికీ కొన్ని ల్యాబ్స్ అనేవి ఉండటం సహజం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. మనమైతే ఈ కార్యక్రమం ఫస్ట్ టైం మనం చేస్తున్నాం. ఫస్ట్ అల్యూమినీ సమావేశం అని చెప్పి అందుకనే దీన్ని పేరు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఎవరినైనా నొప్పించి ఉంటే లేకపోతే ఎవరినైనా మర్చిపోయి ఉంటే దయతో మన్నించవలసిందిగా ఈ కమిటీ తరపున కోరుతూ ఉన్నాను. వచ్చిన మీ అందరికీ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కానీ, అలాగే ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి ఏమాత్రము మరి సమయం లేని ఇటువంటి టైంలో వీలు చూసుకొని ఇక్కడికి రావటం అనేది
వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన లేడీ క్లాస్మేట్స్ చాలామంది ఉండాలి. ఇందాక టీచర్ గారు బాధపడ్డారు, ఏ సెక్షన్ తోటి మనకి ఎప్పుడు సంబంధం ఉండేది కాదు. మన సెక్షన్లన్నీ అటువైపు ఉండి, ఏ సెక్షన్లేమో ఇటువైపు ఉండి, అసలు అటువైపు వెళ్ళటానికే నాకైతే భయం వేసేది అటు వెళ్ళాలంటే. అటువంటి మరి స్టూడెంట్స్గా మనం ఉన్నాము. చాలామంది వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. సాధ్యమైనంత వరకు కూడా తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తాం. మన గర్ల్ స్టూడెంట్స్ ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళని పిలవాలని. కానీ కొంతమంది పిలిచినా కానీ రాలేకపోయారు వారికి ఉన్న పరిస్థితులను బట్టి. మరి కొంతమంది అయితే ఇక్కడికి రాలేమని చెప్పి వారి కాంట్రిబ్యూషన్స్ పంపించారు. అది ఎంత గొప్ప సంగతో చూడండి. వాళ్ళు రాలేకపోతున్నామో వాళ్ళకున్న పరిస్థితులు తెలియజేస్తూ వీఆర్ వెరీ సారీ అని చెప్తూ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ పంపించారు. అవి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వారు లేకపోయినా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇంత టైం వరకు ఓపికతో ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా మేము 2 నెలల నుంచి ప్లానింగ్ చేస్తున్నాం. ఈ 2 నెలల ప్లానింగ్లో ప్రతీది కూడా భాస్కర్ ఇదేమైందంటే యోనా లేకపోతే ఇంకెవరినో పిలిచేవాడు, అదేం చేసావు అనేవాడు. ఆయన వెంటనే దానికో బుక్కు, ఆ బుక్లో రాసుకునేవారు, సార్ పలానా ఆయనతోటి ఇది మాట్లాడు పలానా. నిజంగా భాస్కర్ యొక్క వాళ్ళ ఆఫీస్ లేదా వాళ్ళ యొక్క కంపెనీ స్టాఫ్ ఎటువంటి వాళ్ళంటే ఆయన ఒక మాట చెప్పాడంటే రెండోసారి అది ఎందుకు చేయలేదని అడగటానికి లేకుండా అంత యాక్టివ్గా వాళ్ళు ఈ వర్క్ అంతా. నిజంగా మీ పేర్లన్నీ మాకు గుర్తులేవు. ఇప్పుడు అక్కడ ఉన్న కుర్రోళ్ళలో వాళ్ళ స్టాఫ్లో పిలిస్తే మీ పేర్లన్నీ మీ ఫోన్ నెంబర్లతో సహా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంత యాక్టివ్గా మరి భాస్కర్ టీం వాళ్ళ యొక్క షాప్ అవనివ్వండి, వాళ్ళ కంపెనీ అవనండి, వాళ్ళు ఎంతో మరి చక్కగా డెడికేటెడ్గా ఈ వర్క్ చేసి ఇది సక్సెస్ అవ్వటానికి మనమైతే ఆర్థికంగా సహాయం చేసాము. ఫిజికల్గా కష్టపడిందంతా కూడా వాళ్ళే. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన చప్పట్ల కరతాళ ధ్వనులతో ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మంచిదండి. మరొకసారి వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి, మన గురువులు శాస్త్రి గారికి, అలాగే మరి జస్టిస్ గారికి ఉన్న అందరికీ కూడా పేరు చెప్పిన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా మరి ఈ కమిటీ పక్షంగా మనందరి పక్షంగానే వందనాలు తెలియజేస్తూ మనమందరం లేచి నిలబడి చివరి జాతీయ గీతాలాపనతో నేటి సమావేశాన్ని डोंट मूव जातीय गीत शुरू कर. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभाशिष मागे. गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की जय भारत माता की जय भारत माता की जय. बोलो स्वतंत्र भारत के जय. बोलो स्वतंत्र भारत के जय. बोलो स्वतंत्र भारत के जय. जय हिंद.